తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లాలోని వెవిలియన్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తరువాత తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అంబేద్కర్ విగ్రహానికి అందించారు. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు అందించి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి అన్నారు. పెన్షన్ సౌకర్యం కల్పించి ప్రభుత్వ పథకాలలో మొదటి ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే మరో ఉద్యమం తప్పదు అని సోమయ్య హెచ్చరించారు. సంవత్సరాలు కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్న మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఉద్యమ నాయకుడు అని చెప్పి కేసీఆర్ గారి చేతిలో పెడితే ఆయన అప్పుల పాలు చేసి మొత్తం సంపదనంతా దోసుకొని ఉద్యమకారులకు కానీ నిరుద్యోగులకు కానీ ఎవరికి ఎలాంటి న్యాయం చేయకుండా ఆయన కుటుంబాన్ని ఒక్కరిని ఆర్థికంగా ఆకాశం అంత ఎత్తుకి డెవలప్ చేసుకున్నాడు తప్ప అమరవీరుల తల్లిదండ్రులను కానీ ఉద్యమకారులను కానీ కేసీఆర్ గారు ఆదుకున్నటువంటి పాపాన పోలేదు. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతని కాంగ్రెస్ పార్టీ అవకాశంగా తీసుకొని అమరవీరుల తల్లిదండ్రులకి ఉద్యమకారులకి ఖచ్చితంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, వీళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని, కేసీఆర్ చేసిన అన్యాయం మేము చేయమని, మేము నిక్కచ్చిగా రాష్ట్రం కోసం త్యాగాలు చేసినటువంటి వారందరినీ కూడా కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలైంది. ఎంతసేపున్నా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న 6 గ్యారెంటీల గురించి తప్ప ఉద్యమకారుల గురించి కానీ అమరవీరుల తల్లిదండ్రుల గురించి కానీ పట్టించుకోవట్లేదు. మేము మంత్రులందరినీ కలుస్తున్నాం.